నిలబెట్టడం ద్వారా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను మొదలుపెట్టింది. సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం చిద్రప్ప పంచాయతీలో ఒక విద్యావంతుడిని పోటీలో పెట్టింది. కోడూరు శ్రీశైలం అనే కాంగ్రెస్ అభ్యర్థి ఎంబీఏ చదివాడు. గతంలోనూ సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలవడంతో ఆయనపై గ్రామంలో సానుభూతి ఉంది. పైగా తాను పదవిలో లేకపోయినా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేదోడువాదుడుగా ఉంటున్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి మద్దతిచ్చింది. గ్రామంలో డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీరు అందించే విషయంలో సహాయ సహకారాలు అందించిన తనకు అవకాశం కల్పిస్తే ఇంకా మంచి అభివృద్ధి తీసుకురాగలడని అభ్యర్థి శ్రీశైలం అంటున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మీకు తెలియజేస్తూ, ఇంతకు ముందే నేను ఓడిపోయినప్పటికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాలను గుర్తించి నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటూ మీ అందరికీ మరి ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. శ్రీశైలం సర్పంచ్గా నిలబడ్డందుకు మస్తు సంతోషిస్తున్నాను. నేను 15 సంవత్సరాల నుంచి మస్తు పనులు చేస్తున్నాను. గ్రామంలో చిన్న చిన్న పనులు, అక్కడ పెద్ద పెద్ద పనులు అభివృద్ధి చాలా చేస్తున్నాడు. సీసీ రోడ్లు కానీ, రోడ్ల పక్కన ఏది ఉన్నా కానీ తీసేపిస్తున్నాడు. ఊళ్ళో ఏ ఇబ్బంది ఉన్నా కానీ అందరి ఇంటింటికి వచ్చి అడిగి మరీ సాల్వ్ చేస్తున్నాడు. ఈ మధ్యలో కూడా ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా చేసిండు అందరికీ. మాకు ఇల్లు లేదని పోయి ఇంటికి అడిగితే కూడా ఇల్లు రాసిండు. నాకు ఇల్లు కట్టించిండు కూడా. ఈ మధ్య గృహప్రవేశం కూడా చేశాను నేను. ఇంటి బిల్లు కూడా కంప్లీట్గా వచ్చేసాయి నాకు. ఇంతవరకు ఏ ఆటంకం లేకుండా, ఏ రిస్క్ లేకుండా సక్రమంగా పనులు చేస్తున్నాడు. కాబట్టి ఈసారి శ్రీశైలం స్వామిని గెలిపేయాలని అందరం కోరుకుంటున్నాము. కోడూరు శ్రీశైలం ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. గ్రామ అభివృద్ధికై, గ్రామానికి తోడుపాటుకై నిలిచినటువంటి వ్యక్తి. కష్టకాలంలో కూడా పదవి లేని రోజు కూడా ప్రజల పట్ల ఉండి ప్రజల సహకారాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు గ్రామానికి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు ముందుకొచ్చిండు. ఆయన వెనకాల ఈ గ్రామ ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కూడా అందరూ ఆయనతో పాటు నడుస్తూ ఆయన వెనకాల వెండంటుగా ఉంటూ ఈరోజు ఆయనను గెలిపియాలన్న లక్ష్యంతో ముందడుగేస్తున్నాం. రేపు ఆయనను గెలిపిస్తే మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని అందరికి కూడా ఆలోచన ఉంది. ఈరోజు అందరూ కూడా ఆయన వెనువెంటూ ఉంటూ ఆయనను గెలిపియాలనే ఆలోచన ఏదైతే ఉందో, మాట తప్పకుండా ఆడపిల్లలు కూడా, అక్క చెల్లెలు కూడా అందరూ ఆయన వెనకాల ఉంటున్నారు. ఆయనను గెలిపియాలనే లక్ష్యమే ఈరోజు ఈ గ్రామ పంచాయతీ చిద్రూప లక్ష్యం. శ్రీశైలం స్వామి సర్పంచ్కి నిలబడేందుకు అన్ని పనులు చేస్తున్నాడు. చిన్నదానికి కానీ, పెద్దదానికి కానీ, ప్రతి ఒక్క పనికి, ఆపతికి కానీ మేము ఎప్పుడు ఏ రాత్రి రావాలంటే ఆ రాత్రికి వస్తున్నారు. మమ్మల్ని ఒక అన్నతో సమానం చూస్తున్నాడు. స్వామికి వేసి మేము ఓటేసి గెలిపించుకున్నాలని మా కోరికలు ఉన్నాయి. ఈ ఊరికి ఆడపడుచుని, కొడలామనైతే కాదు. నాకు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చనిపోయారు. నాకు ఒక అన్నగా, తమ్ముడుగా సపోర్ట్ చేసి నాకు తోడుగా నిలబడ్డాడు. తను సర్పంచ్గా నిలబడ్డ దానికి అయితే చాలా గర్విస్తున్నా. కాకపోతే పదవి లేకుండా ఎన్ని పనులు చేసిండు కానీ